మీరు బ్రేకింగ్ న్యూస్ చూసి కంగారు పడకండి సార్. నాకేం కంగారు లేదు, నువ్వే టెన్షన్ పడాలి. మంత్రి పదవి ఎప్పుడు పోతుందా అని. సార్, నరుకుతానని నేను అన్నది. అవినీతిని నరుకుతాను అని అంటావు. అవినీతిని ఎవరు నరకరు, పారదోలతారు. నువ్వు చెంగులు పట్టుకుని నడవటం మానేసి చీపురు పట్టుకున్నాడు. స్వచ్ఛ భారత్ కైనా ఉపయోగపడతావు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఫణీంద్ర గాడే పని చేయించుంటాడు. సీఎం చేత మాట పడేటట్టు చేశాడు. నన్ను ఫేస్ చేసే దమ్ము లేక దొంగ దెబ్బతీశాడు బద్మాష్. ఏంటి బాపినీడు? కాక మీద ఉన్నావంటే బ్రేకింగ్ న్యూస్ చూసినట్టేగా.